హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. చాలామందికి వన్ టైం రిజిస్ట్రేషన్ గురించి కావచ్చు, లేదా ఇంకా వేరే పర్పస్లో కావచ్చు, ఎడ్యుకేషన్లో ఉన్నత స్థాయి గురించి కావచ్చు, నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది చాలామందికి ఎట్లా అప్లికేషన్ చేయాలి, ఎక్కడ వెళ్ళి అప్లికేషన్ చేయాలి, దీని ప్రాసెస్ ఏంటి అనేది చాలామంది మనకు వన్ టైం రిజిస్ట్రేషన్ ఎడిట్ కావచ్చు, లేదంటే కొత్త వన్ టైం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కావచ్చు, చాలా కామెంట్స్ అయితే దీని మీద కూడా ఉన్నాయి. సో దీనికి ఈ వీడియోలో నేను సమాధానం ఏదైతే చెప్పబోతున్నాను. అండ్ అంతేకాకుండా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో టీజీపీఎస్సీలో పడేటటువంటి అన్ని జాబ్ నోటిఫికేషన్ సంబంధించి గవర్నమెంట్ బుక్స్ ఎట్లా మనం డౌన్లోడ్ చేసుకోవాలి, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. ఎందుకంటే మ్యాక్సిమం మన తెలంగాణకు సంబంధించి ఇవే బుక్స్ కవర్ అవుతాయి అని నేను అనుకుంటున్నా. కాబట్టి ఈ బుక్స్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ వీడియో కొంచెం లెంత్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి లాస్ట్ వరకు చూడండి. ఇట్లా లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఓకే, సో మరొకసారి టీజీపీఎస్సీ అయితే మనకి 25th March 2026 వరకు డేట్ అయితే ఎక్స్టెండ్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ వన్ టైం రిజిస్ట్రేషన్ ఎడిట్ కానీ న్యూ రిజిస్ట్రేషన్ కానీ చేయడానికి అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. యాక్చువల్గానైతే 25th February 2026 వరకు లాస్ట్ డేట్ ఉండే. అది సెకండ్ టైము, ఇది థర్డ్ టైం. అంటే మీన్స్ ఒకసారి ఇది సెకండ్ టైం, 2 సార్లు ఎక్స్టెండ్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ ఇది ఫైనల్గా ట్రీట్ చేస్తాము అని టీజీపీఎస్సీ మనకి కొంచెం గట్టిగానైతే చెప్తుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఏదైతే టీజీపీఎస్లో మీరు అప్డేట్ చేసినటువంటి డీటెయిల్స్ ఉన్నాయో 1-2 సార్లు చూసుకుంటూ అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే ఒకసారి ఫైనల్గా సబ్మిట్ చేసామంటే 24 అవర్స్లో మీరు మాడిఫికేషన్ ఉంటే చేసుకోండి, 24 అవర్స్లో మాత్రమే. కానీ ఒకసారి సబ్మిట్ చేసినామంటే అవే డీటెయిల్స్ టీజీపీఎస్ నుంచి పడేటటువంటి నోటిఫికేషన్ అన్నిటికీ వర్తిస్తుందని అక్కడ మనకు వెబ్సైట్లో కూడా క్లియర్గా చెప్తున్నారు. ఓకే, ఒకసారి వీలైతే ఆ వెబ్సైట్ ఓపెన్ చేయండి, ఆ నోటిఫికేషన్ మీరు చదువుకోండి. ఓకేనా? అండ్ అంతేకాకుండా ఫ్రెండ్స్, మనకి ఈ స్టడీ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫార్మాట్ కూడా మన టీజీపీఎస్సీ వెబ్సైట్లోనే ఉంది. అండ్ మనకి ఈ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఎన్సీఎల్ సర్టిఫికేట్ ఫార్మాట్ కూడా మనకి అక్కడ వెబ్సైట్లోనే ఉండడం అయితే జరిగింది. ఓకే, మీరు వీలైతే ఈ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఇక్కడ నుంచి అయితే ప్రింట్అవుట్ తీసుకొని దీన్ని యూజ్ చేయండి. అండ్ స్టడీ రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే ఎక్కడ మీ మండల ఆఫీస్లో ఏదైతే అప్లికేషన్ చేస్తారో ఆ దగ్గర ఉన్నటువంటి ఏదైతే జిరాక్స్ సెంటర్లు ఉన్నాయో, లేకపోతే అక్కడ మీ సేవా సెంటర్స్ ఉన్నాయో అక్కడ కూడా దొరికే అవకాశం కూడా ఉంది. మీ పాసిబిలిటీని బట్టి తీసుకోండి. ఓకే, సో మరి ఇప్పుడు ఆలస్యం లేకుండా నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అప్లికేషన్ చేయాలంటే ప్రాసెస్ ఏంటి, ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇంతకుముందు ఎవరైనా చెప్పారో లేదో తెలియదు. నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి రెగ్యులర్గా మనం ఫాలో అవ్వండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ రెగ్యులర్గా మీకు నేర్పిస్తూనే ఉంటాను. వీడియో సెక్షన్కి వెళ్ళి కూడా ఒకసారి వీడియో చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ మీకు అక్కడ మన వీడియో సెక్షన్లో దొరుకుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనము ఈ అప్లికేషన్ చేయాలంటే చాలామందికి డౌట్ ఒకటి ఉంది. ఏంటంటే ఇప్పుడు నేను చదువుకున్నది ఒక కాడ, ఉండేది ఒక కాడ, మరి ఈ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఎక్కడ అప్లికేషన్ చేయాలి? డౌట్ నెంబర్ 2, ఉమెన్స్కి ఆడవారికి పెళ్ళి అవుతుంది, చదువుకున్నది ఒక కాడ, పెళ్లి చేసుకొని అత్తవారింటికి పోయింది ఒక కాడ ప్లేస్, ఇది ఎక్కడ అప్లికేషన్ చేసుకోవాలి అనేది చాలామందికి ఉంటుంది. అండ్ అంతేకాకుండా థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఇస్తారా ఇవ్వరా అనేది కూడా ఉన్నది. సో ఈ మూడింటికి సంబంధించిన మేజర్ పాయింట్స్ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఏంటి ఇంకా చెప్తలేరా అనుకుంటున్నారా? ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చెప్తాను నాకు తెలిసినంత వరకు. సో ఫస్ట్ నిరుద్యోగులు లేదా మధ్యతరగతులు ఎవరైనా అనుకోవచ్చు. ఓకే, చదువుకునే విద్యార్థులు కూడా కావచ్చు. ఫస్ట్ మీరు ఎక్కడైతే చదువుకున్నారో చదువు, సో 1 నుంచి 7వ తరగతి వరకు కావచ్చు, 1 నుంచి 10వ తరగతి వరకు కావచ్చు, మీరు చదువుకున్న మీ మండల ఆఫీస్కి వెళ్ళి సో నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ మనం అప్లికేషన్ చేయాలంటే ఫస్ట్ నోటరీ చేపించాలి. ఇప్పుడున్న ఫార్మాట్ అది. సో నోటరీ చేపించి దానికి మనం ఆధార్ కార్డ్ జిరాక్స్ అటాచ్మెంట్ చేయాలి, ఎస్ఎస్సి మెమో జిరాక్స్ ఒకటి అటాచ్మెంట్ చేయాలి. మీకు వాళ్ళు అడిగితే మీ యొక్క రేషన్ కార్డు కూడా స్కాన్ చేసి మీన్స్ ఒక జిరాక్స్ అయితే అటాచ్మెంట్ అయితే చేయాలి. ఓకే, వాళ్ళు అడిగితే ఇంకేమైనా డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయండి. మీ స్టడీ సర్టిఫికేట్స్ అట్లా కావచ్చు, జిరాక్స్ వాళ్ళు అడిగినప్పుడు జిరాక్స్ అయితే పెట్టాలి. ఓకే, అయితే ఫస్ట్ మరి సరే నోటరీ కొట్టించాము, ఆ తర్వాత ఏం చేయాలి అంటే మీ గ్రామ పాలన ఆఫీసర్ జీపీఓ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళాలి. సో ఆ సార్ దగ్గరికి వెళ్ళి మీరు ఇట్లా చెప్పాలి, ఉన్న విషయం చెప్తే తను కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు. మన బ్యాక్గ్రౌండ్ కావచ్చు, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు,
అవన్నీ డీటెయిల్స్ అడిగి మీకు అక్కడ సైన్ చేస్తారు. ఆ తర్వాత మన ఆర్ఐ గారి దగ్గరికి పోవాలి. ఓకే, ఆర్ఐ గారి దగ్గరికి పోయి ఇవంతా కూడా తను కూడా కొన్ని క్వశ్చన్లు అడుగుతారు, దానికి మన సమాధానం అయితే చెప్పేటట్టుగా ఉండాలి. ఓకే, సో జీపీఓ గారి సంతకము అండ్ ఆర్ఐ గారి సంతకం అయిన తర్వాత ఇది తీసుకెళ్ళి మళ్ళీ మనము డైరెక్ట్ ఎంఆర్ఓ ఆఫీస్ సార్కి కానీ లేదంటే మీ సేవల కొన్ని ప్రాంతంలో మీ సేవ అప్లికేషన్ కొడుతున్నారు, అది ఎంఆర్ఓ ఆఫీస్కి ఫార్వర్డ్ చేస్తున్నారు. లేదు కొన్ని ఏరియాలలో ఇట్లాంటి అప్లికేషన్ ఫామ్ మీద డైరెక్ట్ సిగ్నేచర్ చేస్తే ఎంఆర్ఓ గారు డైరెక్ట్ వీటి మీద ఆ డీటెయిల్స్ మనం ఫస్ట్ ఫిల్అప్ చేసుకొని పోవాలి. ఆఫ్కోర్స్ ఎంఆర్ఓ గారు వీళ్ళ సిగ్నేచర్ వీళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చూసి డైరెక్ట్ సైన్ కూడా చేయడం అయితే జరుగుతుంది. ఇదొక మెథడ్. ఓకే, ఇదొక ప్రాసెస్ అనమాట. ఏం చేయాలండి, ఫస్ట్ ఈ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ తీసుకోవాలి, అది టీజీపీఎస్సీలో ఉంది. తీసుకొని నోటరీ చేయించాలి. నోటరీ చేయించిన తర్వాత జీపీఓ ఆఫీసర్ సార్ని కలవాలి. సో తను బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మీ గురించి మీ అమ్మ నాన్న గురించి అడుగుతారు. ఓకే ఉంటే అన్నీ కరెక్ట్ ఉంటే సిగ్నేచర్ చేస్తారు. అండ్ తర్వాత మనకు ఆర్ఐ గారి దగ్గరికి పోవాలి, తను కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతారు, దానికి సమాధానం చెప్పాలి. సిగ్నేచర్ అయిపోతే కొన్ని ప్రాంతాలలో మళ్ళీ గుర్తుపెట్టుకోండి, కొన్ని ప్రాంతాలలో ఇదే ఫార్మాట్ నడిపిస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో ఆర్ఐ గారి సంతకం అయిపోయాక జీపీఓ గారి సంతకం అయిపోయాక మీ సేవా సెంటర్లకు పోతే అక్కడ ఆన్లైన్లో ఎక్కిస్తున్నారు. 1-2 రోజులనో 3 రోజులనో మళ్ళీ ఆ మీ సేవా సెంటర్కి పోతే అప్రూవల్ అయిపోయాక సేమ్ మనం క్యాస్ట్ ఇన్కమ్ బర్త్ సర్టిఫికేట్ ఎట్లయితే ఫార్మాట్లో ప్రింట్అవుట్ తీసుకుంటామో అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో ఇస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో మాత్రం డైరెక్ట్ జీపీఓ ఆర్ఐ గారి సంతకం అయిపోయాక ఎంఆర్ఓ గారి దగ్గరికి ఈ అప్లికేషన్ ఫామ్ పంపిస్తున్నారు. వారు దీని మీద అన్ని కరెక్ట్ ఉంటే చెక్ చేసి సీల్ అండ్ సిగ్నేచర్ వేసి మనకు ఆ సీరియల్ నెంబర్ కావచ్చు, ఆ కోడ్స్ కావచ్చు, ఆ క్యాస్ట్ రిలేటెడ్ కావచ్చు, ఇవన్నీ ఫిలప్ చేసి మనకు సీల్ అండ్ సిగ్నేచర్ వేసి సైన్ చేసి ఇస్తున్నారు. ఓకే, ఇది ఫస్ట్. సో సెకండ్ వచ్చేసి మనకి మ్యారీడ్ అయిన అమ్మాయిలకు, సో మరి ఇక్కడ చదువుకున్న వాళ్ళ మండల ప్రకారం తీసుకోవాలా లేదంటే పెళ్ళైన తర్వాత భర్తకు సంబంధించిన అక్కడి నుంచి తీసుకోవాలంటే నాకు తెలిసింది నేను చెప్తున్నా, ఇక్కడ చదువు ఏదైతే మండల ఆఫీస్ ఉంటుందో అక్కడికి వెళ్ళి మాత్రమే మన నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అప్లికేషన్ చేయాలి. ఓకే, సో అక్కడికి వెళ్ళి మళ్ళీ సేమ్ ప్రాసెసే ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో అట్లా మీరు ప్రయత్నం చేయండి. లేదు కొందరు నేను ఇట్లా కూడా చాలామంది ఫోన్ చేస్తున్నారు, ఇక్కడ నేను ఇది అమ్మ వాళ్ళ ఇంటికాడికే పోయినా సార్ మీ వీడియో చూసి లేకపోతే నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ చూసి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికే పోతే మీకు మ్యారీడ్ అయింది కదా పెళ్ళయింది కదా మీ అత్తవారి దగ్గరనే పోయి అప్లికేషన్ చేసుకోవాలి, ఎందుకంటే మీకు రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ అక్కడే ఉంది కదా మీ భర్త వాళ్ళ మీ అత్తగారి ఇంటి దగ్గర మీ అత్తవారి ఇంటి దగ్గర మీ భర్త అక్కడే ఉంది కదా అక్కడనే అప్లికేషన్ చేయండి అని అంటున్నారు. సో తను అక్కడ అప్లికేషన్ చేశారంట, ఇచ్చారంట. ఓకే, కాకపోతే స్టడీ సర్టిఫికేట్ ప్రకారమే పేరు అనేది మెన్షన్ చేయండి. ఓకేనా, ఆధార్ కార్డులో అత్తగారింటి పేరు ఎక్కుతుంది, కాకపోతే అక్కడ మీరు రిక్వెస్ట్ చేయాలి ఇట్లా 1 టైం రిజిస్ట్రేషన్ కోసం గ్రూప్స్ కోసం టీజీపీఎస్సీ కోసం అనుకుంటూ మీరు చెప్తే వాళ్ళకి అర్థమై సైన్ అయితే చేస్తున్నారు. ఓకే, మెయిన్గా ఇప్పుడు ప్రజెంట్ మీ యొక్క రేషన్ కార్డు అండ్ ఆధార్ కార్డు ఎక్కడ ఉందో అక్కడనే ఇస్తున్నారని ఇక్కడ కొంతమంది నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా నేను చెప్తున్నా. సో నా లెక్క ప్రకారం వచ్చేసి మీరు ఎక్కడైతే చదువుకున్నారో అక్కడి నుంచి. ఓకే, నెక్స్ట్ సో తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ ఇవ్వరు కదా అని అంటున్నారు. అఫ్కోర్స్ ఇవ్వరు, కానీ ఎప్పుడు ఇవ్వరు, ఏ పరిస్థితుల్లో ఇవ్వరు అంటే మీ యొక్క ఇన్కమ్ మీ ఇన్కమ్ కావచ్చు లేదంటే మీ అమ్మ నాన్న ఇన్కమ్ కావచ్చు, వార్షిక ఆదాయం 8 లక్షల కంటే ఎక్కువ ఉంటే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ కాదు, మీరు క్రిమిలేయర్ కిందికి వస్తారు. 8 లక్షల కంటే వార్షిక ఆదాయం, మీరు ప్రభుత్వ ఉద్యోగి అయినా కూడా 8 లక్షల కంటే వార్షిక ఆదాయం మీది కావచ్చు మీ అమ్మ నాన్నది కావచ్చు, 8 లక్షల కంటే తక్కువ ఉంటే మీకు వెరిఫికేషన్ చేసి చెప్పినటువంటి సేమ్ ప్రాసెస్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ గవర్నమెంట్ ఉద్యోగులకు ఇవ్వడానికి ముందు ఇద్దరి గవర్నమెంట్ ఆఫీసర్లై ఐడి కార్డు మీద సంతకం కావాలి అని అంటున్నారంట. సేమ్ ప్రాసెస్లో భాగంగా అడిషనల్గా ఇద్దరు గవర్నమెంట్ ఆఫీసర్లై ఎవరి అన్నా ఐడి కార్డ్స్ జిరాక్స్ తీసి దాని మీద సిగ్నేచర్ చేసి ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళది పెట్టుమని అంటున్నారంట. సో మీ ఏరియాలో ఎట్లా ఉందో సో కామెంట్ అయితే చేయండి. సో దానికి అనుగుణంగా నేను కూడా వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనము 3 రకాల విధాలుగా సో మన నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ ఎట్లా అప్లికేషన్ చేయాలి అనేది ఈ వీడియోలో నేను చెప్పాను. సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. కొందరికి ఇక్కడ పరిశాన్ అయ్యేది మ్యారీడ్ ఉమెన్స్ మాత్రమే.
కాకపోతే మన అవసరాన్ని బట్టి కొంచెం రిక్వెస్ట్ అయితే చేసుకోవాలి. సో ఫస్ట్ అమ్మ నాన్న అంటే చదువుకున్న మండల ఆఫీస్లో ప్రకారం మ్యారీడ్ అయిన ఉమెన్స్ గురించి చెప్తున్నా. అక్కడ ట్రై చేయండి మీ చదువుకున్న చదువు ప్రకారం మండల ఆఫీస్లో. లేదమ్మా మీరు అక్కడ అయిపోయింది కదా అంటే అక్కడ ట్రై చేయండి. లేదా అక్కడి నుంచి ఇక్కడ ఫోన్ చేపిస్తారా, ఇక్కడి నుంచి ఇప్పించుకుంటారా, మీ ఇష్టం. ఇది మొత్తానికైతే నాన్ క్రిమిలేయర్ అప్లికేషన్ చేసే ప్రాసెస్ ప్రస్తుతానికైతే ఈ విధంగా ఉంది. ఇంకా ఏమైనా అప్డేట్ ఫ్యూచర్లో మారవచ్చు, దానికి చెప్పలేము. అన్న మీరు ఇట్లా చెప్పారు కదంటే అది గవర్నమెంట్ నిర్ణయం. ఎప్పుడన్నా ఎనీ టైం మార్చవచ్చు ఆ ప్రాసెస్ని. ఓకే. అండ్ ఇందాక ఒక పర్సన్ ఇప్పుడే వచ్చాడు, మీ వీడియో మాట్లాడుతుంటేనే ఒక పర్సన్ వచ్చి ఇదే విధంగా అనెక్సర్ వన్ టైం రిజిస్ట్రేషన్ TGPSC వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుపోయి ఒకరు తెచ్చుకున్నారు. రాజన్న సిరిసిల్ల సంథింగ్ ఏదో మండల ఆఫీస్ నుంచి ఇదే ఫార్మాట్లో మాన్యువల్గా తెచ్చుకున్నారు నాన్ క్రిమినల్ సర్టిఫికేట్. ఇంకొక అతను ఇదే ఫార్మాట్లో ఫిలప్ చేసుకొని జమ్మికుంట సైడు అటు సైడ్ వెళ్ళి చేసుకుంటే తనకి ఇది మీ సేవలో అప్లికేషన్ చేసుకుంటే మన క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎట్లా ప్రింట్అవుట్ మీ సేవ బాండ్ పేపర్ మీద ఇస్తారో అట్లా ఇవ్వడం అయితే జరిగింది. సో కాబట్టి ఎట్లా నడుస్తుంది సిస్టమ్ అనేది, ఆ సిస్టమ్ ప్రకారం మనకు నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ ఇస్తే సరిపోతుంది. ఓకేనా. సో ఇది గవర్నమెంట్ తీసేయాలని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నాన్ క్రిమినల్ కిందికి వస్తారా రారా అని అడిగితే బాగానే ఉంది, అంతేగాని ఖచ్చితంగా అది అప్లోడ్ చేయాలంటే కొంచెం చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అవునా కదా ఫ్రెండ్స్? సో అవునా అనేవారు ఎంతమంది ఉన్నారో ప్లీజ్ అవును అని కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ఓసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్కి ఎట్లా అప్లికేషన్ చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను. ఓకేనా. లైక్ చేయండి. ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.